కానీ మీరు బ్రదర్ ని తీసుకొని రాలే బీఆర్ఎస్ లోకి విష్ణువర్ధన్ రెడ్డిని. పాలిటిక్స్ అన్నది ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళదండి. కానీ మీరు ఆయన నన్ను తీసుకొని రాలే, నేను ఆయన తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు సిచ్యువేషన్స్ డిఫరెంట్ గా ఇవ్వకపోవడానికి కారణం ఏంది? మొన్న 2023 లో ఎవరికండి? విష్ణువర్ధన్ రెడ్డికి. అది వాళ్ళని అడగాల, నేను ఎట్లా చెప్తాను. మీరు కూడా కాంగ్రెస్ లో, ఎందుకంటే ప్రతి దగ్గర కూడా నాకు తెలిసినంత వరకు సర్వేస్ చేశారు. సరే, అవకాశాలు ఎవరెవరికి ఎట్లెట్లా ఉండేనో ఏ సీటుది ఆ సీటుకే అండి. విష్ణు కూడా ప్రయత్నం చేసి ఉండాల్సింది, హై లెవెల్ వరకు వెళ్లాల్సింది. ఎక్కడో లోపాలు జరిగినాయి. ఎందుకంటే ఆయన ఎన్ఎస్యుఐ లీడర్ ఉన్నప్పుడే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారితో సేమ్ ప్యానెల్లో ఉన్న మనిషి సీటు రాకపోవడం కాంగ్రెస్ లో అంటే మా అందరికి కూడా షాక్ గురైంది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అది ఆయన పర్సనల్ గా కూడా గ్రూమ్ అవ్వాల్సింది. ఎక్కడో ప్రాబ్లం అయింది తప్ప నేను అనుకోవడం ఎక్కడో ప్రాబ్లం అయింది. డెసిషన్ తీసుకోవడం కూడా తప్పే అంటారా బీఆర్ఎస్ లో పోవడం? డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయండి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క లెక్క రియాక్ట్ అవుతారు. అందరం ఒక లెక్క రియాక్ట్ కావాలని లేదు. సరే, విష్ణు అట్లా రియాక్ట్ అయ్యిండు, దానికి మనం ఎవరం కూడా ఏం అనలేము. ఎన్ని ఆయన పైలప్ అయిపోయినాయో ఒకసారి పక్క అంటే ఆయన ఒక్క డిసిషన్ కాదు, అది కలెక్టివ్ గా వాళ్ళ మనుషులతో మాట్లాడి వాళ్ళకి ఆయన ఆ డిసిషన్ కి ఓకే అయిన వాళ్ళు ఆయనతోటి బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. ఆ డిసిషన్ కి ఓకే కాదనుకున్న వాళ్ళు దాని అపోజిషన్ వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. దట్ డజంట్ మీన్ విష్ణు ఒక్కడే వెళ్ళిండని అందరు వెళ్ళినట్టు కాదు. వాళ్ళతో డిసైడ్ చేసుకుని ఆయన తీసుకున్న స్టెప్ ఆయన తీసుకున్న అప్పట్లో ఆయనకి ఏది మంచి అనిపించిందో అది తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. సో మీకు విష్ణువర్ధన్ రెడ్డి గారికి గ్యాప్ ఉంది అనేది చాలా మంది మాట్లాడుకున్నాం. ఇప్పటికి ఉందా గ్యాప్ అంటూ ఏముండదండి. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళం, ఈ రోజు కొట్టుకుంటాం, రేపు కలిసిపోతాం. ప్రతి ఫ్యామిలీలో కూడా ఉంటాయి. అట్లాంటి ఏం లేదు. సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం, మంచిగా ఉంటాము, కలిసిమెలిసి ఉంటాము. ప్రొఫెషన్ వేరు, పర్సనల్ లైఫ్ వేరండి. ఓకే, ఇప్పుడుందా గ్యాప్ ఉంది? మాట్లాడుతున్నారా గ్యాప్ ఉందంటారు? గ్యాప్ అని చెప్పలేము. ప్రొఫెషనల్ దాంట్లో అయితే ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు, నేను కాంగ్రెస్ లో ఉన్నా. సో ఈ రెండు పార్టీలకు పడవు కాబట్టి మేము గ్యాపే పెడుతున్నాం. అనిపిస్తుంది ఎప్పుడైనా? ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి మీకు టికెట్ వచ్చింది మొన్న, విష్ణువర్ధన్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ వచ్చి ఇద్దరు ఎమ్మెల్యేలు అయింటే బాగుంటుంది. ఎప్పుడు కూడా మేము ఒకటి అనుకున్నామండి. అంటే 2009లో కూడా ఇద్దరం కలిసే పనిచేసినాం. విష్ణుతోటే నేను ఫస్ట్ అంటే పొలిటికల్ గా ఇండివిజువల్ గా నా కెరియర్ స్టార్ట్ చేసినానంటే విష్ణుతోటే. 2009లో ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం. అది పెద్ద నియోజకవర్గం ఉండే కాబట్టి విష్ణు ఎక్కడ వెళ్తుండేనో విష్ణుతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని. సో అట్లా ఎప్పుడు కన్నా కలిసి ఉంటే డెఫినెట్ గా ఇంకా చాలా మందికి కూడా మేము సపోర్టివ్ గా ఉండొచ్చు. ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో గట్టిగా ఉంటే ఇంకా మిగిలిన చాలా మంది మా పీజర్ సపోర్టర్స్కే కానీ వాళ్ళకి కానీ ఇంకా కూడా మేము చేసి ఉండొచ్చు అని ఒక దగ్గర అనిపిస్తుంది. కానీ ఎనీవే, ఎవరి ఇండివిజువల్ డిసిషన్స్ వాళ్ళే. ఇప్పటికీ కూడా మా చేతనైన కాడికి మేము విష్ణు ఒక్కడే కాదు, పీజర్ గారితో ఉన్న వాళ్ళందరినీ కూడా మా ఖైరతాబాద్ కుటుంబంలో ఎవరికి ఎక్కడ అవకాశం వచ్చినా కానీ ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తామని. తర్వాత ఇప్పుడు దానం నాగేందర్ 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అంతకుముందు ఆయన బీఆర్ఎస్ లో ఉండదు. సో 2018లో మీరు బాగా ఎక్స్పెక్ట్ చేసిండొచ్చు కాంగ్రెస్ పార్టీ టికెట్. మేయర్ వస్తుందని బాగా ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. మేయర్ రాకపోవడంతో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, నేను మన 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేసినాక జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన ఇక్కడ పార్టీ కంటిన్యూ చేసే పరిస్థితుల్లో నేను ఆంధ్రాకే కాన్సన్ట్రేట్ చేసుకుంటానని అన్నప్పుడు మాకు కూడా రాజకీయంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము కూడా బేరీ చేసుకుంటుండే ఎట్లా ముందుకు వెళ్ళాలన్నది. అప్పుడు బీఆర్ఎస్, అప్పుడే టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సిటీలో ఎవ్వరు కూడా లేరు. పద్మారావు గారు ఒక్కరు తప్ప మిగిలిన నాయకులు ఎవ్వరు కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు లేరు. సో వాళ్ళు అన్నారు జాయిన్ అయితే బాగుంటుందని, ఫిల్లర్స్ ఉంటే సరే డెఫినెట్గా లాంగ్ రన్లో పార్టీకి ఇక్కడ లీడర్షిప్ కూడా మీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో 2014లో ఎలక్షన్స్ అప్పుడు డిపాజిట్లు కూడా రాలేదు. సో పార్టీకి మనం స్ట్రెంత్ అవుతాం, పార్టీ మనకి స్ట్రెంత్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో అప్పుడు జాయిన్ కావడం జరిగింది. మేము జాయిన్ అయినాక చాలా కన్స్ట్రక్టివ్ గా అక్కడ డెవలప్ చేసాము. బూత్ లెవెల్ నుంచి డివిజన్ స్థాయి నాయకులను కూడా అందరిని కూడా మంచిగా ఇది చేసుకొని వెళ్ళాము.
2016 అంతలోపే 2016 లో GHMC. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి. వచ్చినప్పుడు అది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేసీఆర్ గారు. ఎందుకంటే ఇక్కడ లోకల్ గా లీడర్షిప్ డెవలప్ కావాలంటే కార్పొరేటర్ లెవెల్స్ లో కావాల్సిన అవసరం ఉందని ఆయన అనుకొని ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకు ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కంటెస్ట్ చేయించారు ప్రతి డివిజన్. సో అట్లా ఖైరతాబాద్ లో కూడా నన్ను కూడా కంటెస్ట్ చేయమంటే నేను అప్పుడే వద్దన్నాను. నా బదులు నేను ఎవరికి ఇచ్చినా కానీ నేను క్యాండిడేట్ లెక్క కష్టపడి చేస్తానంటూ కూడా మనకు అవకాశం ఇవ్వకుండా మనం ప్రపోజ్ పెట్టిన వాళ్ళు కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీ డివిజన్ నుంచి ఒక్కొక్కరు కంటెస్ట్ చేయాల్సింది. ఇక్కడ నుంచి నువ్వు పక్క కాన్స్టిట్యున్సీలో మనే గోవర్ధన్, ఇంకో కాన్స్టిట్యున్సీలో కేశవరావు బిడ్డ, ఆమె తనకు కూడా బీఆర్ఎస్ లో మెంబర్షిప్ నేనే ఇచ్చాను, గద్వాల్ విజయలక్ష్మి గారు. సో వీళ్ళందరినీ కూడా కంటెస్ట్ చేయాలని వాళ్ళు అన్నారు. సో అలాంటి టైంలో కంటెస్ట్ చేయడం జరిగింది. సరే అప్పటికి ఇంకా ఎవరు కూడా కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే స్థాయిలో కూడా ఎవరు లేరు. మేము కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసిన క్యాడర్ అదంతా మన వాళ్ళతో పాటు మనం కూడా మనం ఆదుకోవాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు కార్పొరేటర్ గా కంటెస్ట్ చేశాను. దాదాపు 6 డివిజన్స్ బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంది. తర్వాత మళ్ళీ 2018 అప్పుడు అప్పటికి మనకి టికెట్ ఇవ్వకపోయేసరికి పిలిచి కేసీఆర్ గారు చెప్పారు కొన్ని కాంబినేషన్స్ లో ఇవ్వలేకపోతారు. అప్పటికి దానం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడుగా బీఆర్ఎస్ లో జాయిన్ అయినాడు. కాబట్టి కొంచెం మనం ఈక్వేషన్స్ సెట్ చేసుకునే అవసరం ఉంటది కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది అని అంటే సరేలేని మనం సైలెంట్ గానే ఉన్నాము. నాగేందర్ గెలిచినాక నేను అప్పుడే రిజైన్ ఇస్తానంటే విదిన్ పార్టీ డిస్టర్బెన్స్ ఉన్నట్టు ఉంటుందని కేటీఆర్ గారు ఇవ్వద్దని చెప్పారు. మళ్ళీ నేను 2018 తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో 2020లో జరిగిన ఎలక్షన్స్ లో నేను కంటెస్ట్ చేయనని క్లియర్ కట్ గా చెప్పాను. ఎందుకంటే కార్పొరేటర్ గా నేను ఇంకా చెయ్యను, నేను ఒకసారి గోల్ ఎమ్మెల్యే అని కాదు, నేను ఒకసారి కంటెస్ట్ చేసినాను, వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఎందుకంటే వాళ్ళని గెలిచినాను, మా టర్మ్ కూడా అయిపోయింది, సక్సెస్ఫుల్ గా ఉన్న కాడికి మేము అన్ని కార్యక్రమాలు చేసినాం కాబట్టి నాకు ఇంకా నేను కంటెస్ట్ చేయనంటే లేదు లాస్ట్ టైమే నీకు ఇచ్చిన ప్రామిస్ ఎమ్మెల్యే అనుకున్నాము, ఎమ్మెల్సీ అనుకున్నాము, కాలేదు. ఈసారి మహిళా రిజర్వేషన్ జిహెచ్ఎంసీది కాబట్టి ఒక అవకాశం ఉంటుంది, నాన్నతో నేను మాట్లాడగలుగుతాను, నేను ఇప్పియగలుగుతాను, నువ్వు కంటెస్ట్ చేయమని కంటెస్ట్ చేయించాను. సో కంటెస్ట్ చేసినాక సరే మళ్ళీ ఏమైందో ఏమో కానీ ఒక మాట మాత్రానే చెప్పకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. గుడ్, వాళ్ళ డిసిషన్స్, వాళ్ళ పార్టీ వాళ్ళ డిసిషన్స్. సో మనం చేసేది అప్పుడు ఉన్నది అంటే ఆధిపత్యం వాళ్ళదే కదండి. ఇక్కడంటే మన కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఉన్నది, అందులో డెమోక్రసీ లేదు. సో మీ అందరు కూడా గుర్తుండొచ్చు, కౌన్సిల్లోకి వెళ్ళి కూడా నేను వాకౌట్ చేసిన. ఎందుకంటే నాకు పదవి ఇచ్చినందుకు కాదు, ద వే దే హ్యావ్ హ్యాండిల్డ్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ అండి. తెలియకుండా ఇవ్వడం చాలా తప్పు చేశారు. ఒక క్యాండిడేట్ కి ఇచ్చే ముందు మనకి అదే పనిగా కంటెస్ట్ చేయించారు. డెఫినెట్ గా నేను ఆ రోజు కంటెస్ట్ చేయకపోతుండే, నా వెనుకున్న వాళ్ళకి ఎవరికైనా ఒక అవకాశం వస్తుండే. ఎందుకంటే ఎవరికి ఇచ్చినా కానీ గెలిపించుకునే బాధ్యత మాది. సో ఆ టైంలో మనల్ని ఇచ్చేసి కంటెస్ట్ చేయించడము, మళ్ళీ మా స్థాయి గెలిచినాక కూడా కార్పొరేటర్ గా కూడా మేము అన్ని పనులు చేసుకుంటూ నియోజకవర్గం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.